ఇంకా బాను హాయ్, మనం ఫస్ట్ టైం ఇలా కలుస్తున్నాం. మీరు ఇద్దరు ఆఫీస్ లో ఎదురు పడ్డాం కానీ ఎప్పుడు కలవలేదు, ఇదే ఫస్ట్ టైం. కొంచెం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఏదైనా తీసి తెలుగు సినిమా రావన్నా. రావణ మీకు మాస్టర్ రాజ్ అనే టైటిల్ ఐ థింక్ మిరపకాయ అప్పుడు కదా? కాదు అంతకంటే ముందే ఇది. అంటే టైటిల్ నాకు పడిన గుర్తు డాన్ సీన్ కి ఇది ఇది ఈ క్రెడిట్ వెళ్ళేది హరీష్ శంకర్ కి. ఇంతకుముందు చెప్పాను నేను, తెలుసు హరీష్ శంకర్ కి వెళ్తుంది. లక్ష్యం అనే సినిమా ఫంక్షన్ లో సుమ చేత ఆ మాస్ మహారాజాని పిలిపించింది హరీష్. సో అక్కడ పడింది, అది ఇలా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే నాకు బాగా గుర్తు ఎప్పుడు అంటే డాన్ సీన్ ఇలాగా ఏంటి మీరు బస్ లో ఇలా అక్కడ టైటిల్ పడుతుంది, అక్కడ పడేది ఓన్లీ మాస్ రాజా. మాస్ రాజా ఆ తర్వాత మాస్ మహా అయింది అది. సో ఫస్ట్ టైం మీకు వచ్చేసి అక్కడ నుంచి ఆ మాస్ రాజా, దాని తర్వాత మాస్ మహారాజా అలాగే. కానీ టైటిల్ కి ఇదే ఫస్ట్ టైం. అవును, మాస్ జాతర. సో మీకున్న ఈ బేసిక్ గా మనకి తెలియకుండానే స్లోగా ఫస్ట్ వచ్చేసి మీరు ఫ్యామిలీ జానర్ చేసుకుంటా వచ్చారు. ఇది మనకి ఇట్లు శ్రావణ్ సుబ్రహ్మణ్యం, అమ్మ నాన్న తమిళమ్మాయి, ఈడియట్ కూడా ఒక రకమైన యూత్ఫుల్ ఇది. సో స్లోగా ద ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ దట్ మాస్ ఇమేజ్ అండ్ దాని తర్వాత మాస్ టైటిల్. సో ఇది ఏమన్నా మీకు ఎప్పుడన్నా బర్డెన్ అనిపించిందా? ఎప్పుడు లేదు. నేను ఎందుకంటే ఇక్కడ ఒకటే, నేను ఏది సీరియస్ గా తీసుకోను. వచ్చిందా ఫైన్, ఇలా ఉందా రైట్, అంతే తప్ప నేను దాని మీద సీరియస్గా ఆలోచించడం కానీ దాన్ని సీరియస్గా తీసుకోవడం కానీ ఎప్పుడు లేదు. అసలు బర్డెనా నేను తీసుకోను కూడా. అండ్ మీరు మధ్య మధ్యలో ఎప్పుడు ఒక ఎవ్రీ 2 ఫిల్మ్స్కి థర్డ్ ఫిల్మ్ వచ్చేసి మీది ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. అండ్ చాలా వరకు ఎందుకో అది మీరు అనుకున్న స్థాయికి అవలేదు. అది ఎప్పుడన్నా మీకు అరే మేబీ ఐ హావ్ టు స్టిక్ టు వాట్ ఐఎమ్ గుడ్ అట్ స్టిక్ అనేది ఎప్పుడు ఉండదు. కానీ ఇప్పుడు ఆటోగ్రాఫ్ చేయటం డెఫినెట్ గా ఇది ఉంటుందంట, వర్కౌట్ అవుతుందంట. ఎందుకంటే అక్కడ కొత్త అతని డైరెక్టరే హీరోగా చేసింది. బట్ నేను చేయడానికి రీజన్ ఏంటప్పట్లో ఆ సినిమా, అది సినిమా కాదు, అది జీవితం. అందుకే నచ్చింది నాకు. సో ఇంకోటి బ్యాక్ ఆఫ్ ఎడ్ ఇంకో ఫీలింగ్ ఏంటంటే ఒక వర్కౌట్ అయితే కొత్తగా ట్రై చేయవచ్చు అని ఒక ఫీలింగ్. బట్ అంటే ఇప్పుడు ఈడియట్ తర్వాత టప్పని ఆటోగ్రాఫ్ రంగం ఏదైనా జరిగే కదా, ముఖ్యంగా మన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. లేదన్న ఆ రోజుకి షాక్ కూడా ఒక న్యూ బట్ ఆడలా షాక్ ఆడలా, నేనింతే ఆడలా, ఈ అబ్బాయి చాలా మంచి వాడు ఆడలా, శంభో శివశంభో ఆడలా. దే ఆర్ ఆల్ లైక్ వెరీ గుడ్ ఫిల్మ్, చాలా మంచి సినిమాలు. అవును, ఓకే ఫైన్. ఎందుకంటే ఆటోగ్రాఫ్ గురించి మాట్లాడుకుంటే నిజంగా ఇప్పుడు నువ్వు దేంతోనరా తప్పకుండా అన్న. నాకు రావణ్కి వచ్చేసి చాలా చాలా క్లోజ్, లిటరలీ ఒక 2 బ్రదర్స్ ఈక్వేషన్ ఉంటా ఉంటుంది. బట్ నువ్వు అనుకున్న ఐడియా ఉంది కదా, అది రివీల్ చేయాల్సిన అవసరం లేదు కావద్దు. కానీ బట్ నువ్వు ఒకటి అనుకున్నావు ఇలా అయితే బాగుంటుందని, అది మాత్రం కిక్ చేస్తుంది ఐడియా మాత్రం. థ్యాంక్స్ అన్న. సరే ఓకే, అది లేటర్ పార్ట్లే, కమ్ టు ద మాస్ జాతర. సో ఎందుకంటే మీరు ఇందాక ఆటోగ్రాఫ్ గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు తొలి ప్రేమ ఇవన్నీ కూడా కొంచెం ఆ జోనర్, మేబీ రాంగ్ టైం కావచ్చు, ఎగ్జాక్ట్లీ రాంగ్ ఇమేజ్ కావచ్చు, ఐ డోంట్ నో. బట్ ఇప్పుడు మీరు కరెక్ట్ ఏమంటారు టైలర్ ఫిట్ ఇమేజ్ మూవీతో వస్తున్నారు ఇన్ మాస్ జాతర. కరెక్ట్ గా మామూలుగా మీ నుంచి మేము ఏమై ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆడియన్స్ జనరల్ ఆడియన్స్ ఏమై ఎక్స్పెక్ట్ చేస్తారు అదే టైలర్. సో వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్? ప్రాపర్ ఒక కమర్షియల్ ప్యాకేజ్, ఒక ప్రాపర్ ప్లాటర్. ఇది అన్ని సాంగ్స్, ఎంటర్టైన్మెంట్, బాను టచ్. బాను మీరు చెప్పండి ఏంటి, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. ఒకటి నేను ఎప్పుడు ఏంటి రావణ్లో మేము అందరికీ అంటే మామూలుగా ఒక డైరెక్టర్ అనే కాదు, ఏ డైరెక్టర్ కన్నా వచ్చేసి ఒక చిన్న దాన్ని ఏమంటారు ఒక ఎఫెక్షన్ ఏంటంటే ఆ డైరెక్టర్ ఒక కథతో చూస్తే అతనికి హిట్ ఉందో లేదో చూడడు, ఏంటి ఆయనకి ఇది ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ లేదో చూడరు, కథ నచ్చిందా చేసేద్దాం అబ్బాయి అంటారు. సో మీకే మీరు వచ్చేసి మీ జర్నీ చెప్పండి నాకు రవితేజ్ గారితో. వాల్టర్ రివెరాకి వన్ ఆఫ్ ద రైటర్ గా నేను చేశాను. సో అప్పుడు సార్తో పరిచయం అయింది. సో సెకండ్ డే థర్డ్ డే సార్ దగ్గర కూర్చొని వెళ్ళి అడిగాను, సార్ నా దగ్గర కథ ఉంది అంటే. నేను యాక్చువల్లీ 22లో చెప్పాను, అడిగితే 23 అంతా బిజీగా ఉన్నాను, 24 మిడ్ దాకా ఉన్నా, వెయిట్ చేస్తానంటే చెప్పాను అన్నారు. ఫస్ట్ అదే చెప్తారు, బలిపి ఏంటి అంతవరకు ఉన్నారా సరే ఈరోజు ఇంకోటి చేసుకుని వస్తాను అంటే ఆల్టర్నేటివ్. నేను అంతసేపు ఆల్రెడీ ఆ ఎక్స్ప్రెషన్ లోనే నేను ఆ రోజు తెలియలేదు, తర్వాత ఆ ఎక్స్ప్రెషన్ రీకలెక్ట్ చేసుకుంటాం కదా, ఓహో నువ్వు అనుకుంది ఇదా, తనే అనుకుని ఉంటాడంటే
అబ్బో అప్పుడు దాకా మన కష్టం, మనం ఉండలేము, అప్పుడు దాకా ఆగలేము అని చెప్పి ఏదో పాపం నేను మళ్ళీ యాక్చువల్ 23లో చెప్పాను, 23 జాన్లో చెప్పాను సార్ కదా. సార్ కథ చెప్పినప్పుడు ఆ డైలాగ్ వచ్చిన వర్క్ అది అంతా అవుతా ఉంది, అది 24లోనే స్టార్ట్ అయింది సార్ చెప్పినట్టు. అంతే, ఆ టైంలో నేను అది మనకేంటంటే ఫస్ట్ సినిమా అని ఒక చిన్న ఇది ఉంటుంది కదా, కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను అసలు అంటే ఫస్ట్ సార్తో జర్నీ, ఫస్ట్ బాబీ గారికి, కోన వెంకట్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు వాల్టర్ వేరే మూవీకి ఆయన చెప్పడం, తర్వాత సార్తో పరిచయం అవ్వడం నాకు చాలా హెల్ప్ అయింది. ఆ తర్వాత సార్తో జర్నీ కానీ ఇంకొకటి ఏంటంటే సార్ ఓకే చేసినప్పటికీ నాకు సామాజిక మూవీ రిలీజ్ అవ్వలేదు. సామాజిక మూవీ హిట్ అవ్వాలి నేను చెప్పేసిన తర్వాత ఓకే అయిన తర్వాత మూవీ రిలీజ్ హిట్ అయింది. అప్పుడు రైట్ ఎవరంటే బాను అని అప్పుడు తెలిసింది. సో అది చూసి సార్ అవ్వలే, నాకు కథ విన్నారు, నన్ను చూసారు, అప్పుడే ఇచ్చారు సార్. లేదు రమణలో నేను అదే చెప్పాను కదా, హిట్ ఫ్లాప్ కాదు, కొత్త పాత కాదు, నచ్చితే చేసేస్తారు. అండ్ ఫస్ట్ టైం డైరెక్టర్ కదా మీరు, ఎప్పుడన్నా ఎక్కడన్నా అంటే ఒక రోజు వచ్చేసి కొంచెం ఎక్కువసేపు రమణ్ కూర్చోబెట్టచ్చు, లేకపోతే ఒక రోజు వచ్చేసి కొంచెం ఎక్కువ షాట్లు తీయచ్చు, ఎప్పుడన్నా చిరాకు పడ్డారా? చిరాకు దేనికంటే నేనే చెప్పేస్తాను కాదు, నాకేంటంటే అడిగిన దానికి సమాధానం ఇమీడియట్గా రాకపోతే చిరాకు వస్తుంది. మనోడు ఒక చిన్న అనమాట, క్వశ్చన్ వేసిన వెంటనే ఇలా గాలి చూస్తాడు ఫస్ట్, చెప్పి సాగు అంటాను నేను, అంతే తప్ప పెద్దగా ఏమి లేవు. మిగతా ఏంటంటే తన యాటిట్యూడ్ లేకపోతే కొంచెం అలా నువ్వు అలా స్లోగా ఉంటే కుదరదు, దాని మీద మాత్రం చాలాసార్లు పడుతున్నాయి. నాకేంటంటే యాక్టివ్గా ఉండు, ఎందుకు స్లోగా ఉంటున్నావు అని. మరి ఏనే ఉంది, తన లోపల యాక్టివే, బయట అలా మెల్లిగా అలా ఉంటాడా తర్వాత తెలిసింది నాకు. నువ్వు కూడా అలాగా మార్చ్ క్వశ్చన్ వేస్తే సెప్టెంబర్లో రాసి అంతే అంతే అయితే తప్పలేదన్న, అందుకే సినిమాకి వచ్చాను. అంతే. రమణ, మళ్ళీ శ్రీలీల మీరు ధమాక తర్వాత మళ్ళీ పేరప్ అవుతున్నారు. ఆ రోజున వచ్చేసి షీస్ వెరీ న్యూ కమర్, ఏంటి మీ పక్కన వచ్చేసి సెకండ్ ఫిల్మ్ అంతే, అంటే ఫస్ట్ రిలీజ్ అవ్వలేదు అప్పటికి, ఫస్ట్ కూడా ఓకే చేసేసరికి అనేసరికి ఆ సినిమా రిలీజ్ అవ్వాలి. అవును. సో అప్పుడు వచ్చేసి షీ వాజ్ అ వెరీ వెరీ న్యూ కమర్. దాని తర్వాత వచ్చేసి మీ మిదాస్ టచ్ వల్ల ఇంకా నెమ్మదిగా బిజీ అయిపోయింది. సో హౌ వాజ్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు లీలాతోనా? లీలాతో మరి అసలు తను ఏమాత్రం ఏ రోజు తను ఒక హీరోయిన్ అని అంటే ఇప్పుడు చాలా ఇదిగా ఉంటుంది కొన్ని, లైక్ ఎనీ అదర్ గర్ల్. అమ్మాయి అసలు గర్ల్ నెక్స్ట్ డోర్ అంటాం కదా, అది రైటేనా కరెక్టేనా? కొంచెం. సో అమ్మాయి షీఈస్ వెరీ స్వీట్ అండ్ సూపర్లీ టాలెంటెడ్ అమ్మాయి. ఇంకా టాలెంట్, ప్రాపర్ టాలెంట్ ఇంకా బయటపడాల. సూపర్ రావాలి తనకి, డెఫినెట్గా రావాలి. షీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ ఆల్సో గ్రేట్ డాన్సర్. డాన్స్ అనేది ప్రూవెన్. అదే. సో మీకు ఎలా అనిపించింది వర్కింగ్ విత్ లీలా? లీలా గారితో తనకు ముందు యాక్చువల్గా రైటర్గా వెళ్ళి ఒక కథ చెప్పాను నేను. ఓ అందరికీ రైటర్గా వెళ్ళి ఒక కథ చెప్పాను. యాక్చువల్గా అమ్మాయిని మోసం చేయడం అంత ఈజీ కాదు. ఆ కథ చెప్పినప్పుడు CEO క్యారెక్టర్, రెగ్యులర్ తను యాక్చువల్గా CEO క్యారెక్టర్ ట్రోల్ చేస్తూ ఉంటారు. సో నచ్చిందండి అని నేను అనుకున్నాను. తర్వాత ఆ అమ్మాయి చేయలేదు. నేను మళ్ళీ నేనే వెళ్ళా డైరెక్టర్ అంటే ఎవరైనా తప్పిస్తే ఇది మళ్ళీ వచ్చి తర్వాత నేను కథ చెప్తే యాక్చువల్గా ఆ అమ్మాయి ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్లో ఇది విలేజ్ గర్ల్ క్యారెక్టర్ ప్రాపర్గా, అంటే చాలా కొత్తగా అమ్మాయి చూస్తారు శ్రీకాకుళం స్లాంగ్తో, ప్రాపర్ ఒక మాసీగా అట్ ద సేమ్ టైం కొంచెం క్యూట్గా బాగుంటుంది అమ్మాయి క్యారెక్టర్. సో బేసిక్గా తెలుగు అమ్మాయిని మోసం చేయడం కష్టమే అంతా.